ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 10 శ్లోకము 14ను పరిశీలిద్దాం. శ్రీకృష్ణుడు తన దివ్యమైన విభూతులను వివరించిన తర్వాత అర్జునుడు తన సంపూర్ణ విశ్వాసాన్ని, శరణాగతిని ఈ శ్లోకంలో వ్యక్తపరుస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. సర్వమేతధృతం మన్యే యన్మాం వదసి కేశవా నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవానదానవాః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు: ఓ కేశవా, నీవు నాకు చెప్పినదంతా నేను పూర్తి సత్యమని నమ్ముతున్నాను. ఓ భగవంతుడా, నీ నిజ స్వరూపాన్ని, నీ పుట్టుకను దేవతలుగాని దానవులుగాని ఎవరూ తెలుసుకోలేరు. ఇది కేవలం గుడ్డి నమ్మకం కాదు, భగవంతుని మాటలను విన్న తర్వాత కలిగిన దృఢమైన విశ్వాసం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, నిజమైన ఆధ్యాత్మిక ప్రయాణం సంపూర్ణ విశ్వాసంతో మొదలవుతుంది. మన పరిమితమైన బుద్ధితో భగవంతుని అనంతమైన తత్వాన్ని పూర్తిగా గ్రహించలేము. దేవతలు కూడా తెలుసుకోలేని ఆ పరమ సత్యాన్ని భగవంతుడే స్వయంగా మనకు బోధిస్తున్నప్పుడు దానిని సంపూర్ణ శ్రద్ధతో, నమ్మకంతో స్వీకరించాలి. ఇదే శరణాగతి యొక్క మొదటి మెట్టు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన జీవితంలో ఎన్నో సందేహాలు, గందరగోళాలు ఎదురవుతాయి. అప్పుడు భగవద్గీత వంటి ప్రామాణిక గ్రంథాల మీద, గురువుల ఉపదేశాల మీద పూర్తి నమ్మకం ఉంచాలి. ఇతరుల భిన్న అభిప్రాయాలతో మనసు పాడు చేసుకోకుండా భగవంతుని మాటపై విశ్వాసముంచితే మనకు ఒక స్థిరమైన ఆధారం దొరుకుతుంది. ఆ విశ్వాసమే మనకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.